తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. చంద్రబాబు చేసిన అబద్ధాల ప్రచారానికి ప్రాయశ్చిత్తానికి బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. వైసీపీ వైఖరిపై టీడీపీ ఘాటుగా విమర్శలు చేసింది. మరోవైపు తిరుపతికి చేరుకున్న సిట్ విచారణను ప్రారంభించింది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధంపై స్పెషల్ స్టోరీ. వైసీపీ అధిష్టానం సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో నేతలు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీ ర్యాలీగా చేరుకుని వైసీపీ నేత బుల్లి నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ వివాదం నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఆలయంలో వైసీపీ నేతలు ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించారు. తిరుమల లడ్డూ వివాదం సందర్భంగా మదురై మీనాక్షి టెంపుల్లో మాజీ మంత్రి రోజా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు. చంద్రబాబుకు అసలు దేవుడంటే భయం, భక్తి లేవని రోజా అన్నారు. పవన్ భార్య క్రిస్టియన్ అని, పిల్లలు బాప్తిజం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆ విషయం స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారని రోజా తెలిపారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే తనకు షాకింగ్ గా ఉందని రోజా సెటైర్లు వేశారు. ஏன்னா சந்திரபாபு நாயுடுக்கு எப்பவுமே கடவுள்னா பக்தி இல்லை, பயம் இல்லை. இங்கே பார்த்தீங்கன்னா உங்களுக்கே தெரியும், எப்பவுமே எந்த பூஜை பண்ணாலும் ஷூஸ் போட்டுட்டு தான் பண்ணுவார். எந்த போட்டோ பார்த்தாலும் ஷூஸு. அவங்களுக்கு வந்து கடவுள்னா பக்தி இல்லை, பயம் இல்லை. இதே பவன் கல்யாண், என் பொண்டாட்டி கிறிஸ்டியன், என் பசங்க பாப்டிசம் எடுத்திருக்காங்க, நான் கூட எடுத்திருக்குன்னு சொல்லிட்டு அவர் சொல்லியிருக்காரு. இப்போ சனாதன தர்மம்னு சொல்லி நாங்கள் ஏதோ தர்மத்தை வந்து రాంగా పண்றோம், அவங்க కరెక్టా పண்ற மாதிரி பேசுறது எங்களுக்கு ஒன்றும் புரியல. తిరుమల లడ్డు వివాదం చేసినందుకే ఆలయాల్లో పూజలు చేస్తున్నామని వైసీపీ మాజీ మంత్రి అంబటి చెప్పారు. తిరుమల ప్రసాదాన్ని ఏపీ సీఎం చంద్రబాబు వివాదం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ జగన్ను అబాసుపాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని, రాజకీయ స్వార్థం కోసమే వైసీపీపై చంద్రబాబు నిందలు వేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ, జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి, శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటాం. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అపవాదు వేశారని టీటీడీ మాజీ చైర్మన్ భుమర కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. టీటీడీ అధికారులు స్వామివారికి సేవ చేయాలి, చంద్రబాబుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో అన్యమతస్థులు తిరుమల దర్శనానికి వెళ్తున్నారన్న భుమన ఏనాడు వారి వద్ద డిక్లరేషన్ తీసుకోలేదని భుమన చెప్పారు. హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవ దర్శనానికి వెళ్ళాలి అని అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ తీసుకుని వెళ్తే తప్పేంటని నిలదీశారు హోంమంత్రి అనిత. జగన్కు డిక్లరేషన్ మీద సంతకం చేయడం ఇష్టం లేదని తెలిపారు. ఏ గుడికి వెళ్తే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవించాలన్నారు. జగన్ను తిరుమల వెళ్లకుండా ఎవరూ ఆపలేదని అన్నారు అనిత. హిందూయిజంపై ఇష్టం లేకే, గౌరవం లేకనే తిరుమలకు వెళ్ళలేదని విమర్శలు గుప్పించారు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు, భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? గొడవలు సృష్టిస్తారట, టమోటాలు ఇసురుతారట, గుడ్లు ఇసురుతారట, అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం, పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు. నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ నేతలు పూజలు చేయడంపై కుటుంబ నేతలు మండిపడ్డారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేకనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తనకు తాను తిరుపతి పర్యటనను రద్దు చేసుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని రవీంద్ర మండిపడ్డారు. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి కొండపైకి వెళ్లడానికి జగన్కు వచ్చిన ఇబ్బంది ఏంటని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. నాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినారు. మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు. మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? దాన్ని మేము ఆపలేదే. నీ అంతటి నువ్వే ఆగిపోయి సింగిల్గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా? ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వెంకన్న అనుగ్రహిస్తేనే ఎవరైనా తిరుమలకు వెళ్తారని అన్నారు. స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్ళలేకపోయారని ఆరోపించారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలోనే ఇంట్లో వాళ్లే జగన్ మాట వినలేదని అన్నారు. తిరుమల సాక్షిగా కల్తీ నెయ్యిలో తప్పులేదని చెప్పే ధైర్యం ఉందని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. మనకు మనంగా స్వామిని చూడాలని చూడడం, స్వామి మన గెలవాల అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. అందుకే ప్రపంచ దేశాల నుంచి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది. అందుకే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ వల్ల తిరుమల డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, తిరుమల విశిష్టత ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. అసలు తిరుమల వెళ్లడం జగన్కే ఇష్టం లేదని, ఎక్కడ డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సి వస్తుందో అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. శ్రీవారి లడ్డూ విషయంలో వందల కోట్ల మంది భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా వైసీపీ కూటమి నేతలు ఎవరికి వారు ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.